హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. దాదాపు ఇప్పుడే చూశాను, మన ఛానల్లో వీడియో చేసి దాదాపు 50 రోజులు అవుతుంది. రకరకాల పనులు, కొన్ని కేసులు, వాయిదాలు, షెడ్యూల్ అంతా బిజీగా ఉంది. ఈరోజు రాజకీయాలు మాట్లాడటానికో లేదంటే వాస్తవంగా మనకు సిద్ధం సభలు జరిగినాయి, ఇంకా జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు, కొత్త ఇన్ఛార్జీలు చాలామంది వచ్చారు, చాలా మార్పులు చెప్పుకోదగినవి చాలా జరిగినాయి. అయినా కూడా నేను ఎంత ప్రయత్నించినా కానీ వీడియో చేయలేకపోయాను. బట్ ఈరోజు మాత్రం నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఈరోజు పొద్దున వేరే మిత్రుడు ఒకరు పంపించారు ఒక వీడియో. అందులో TV5కి సంబంధించిన సాంబశివరావు మాట్లాడుతూ, మీ అందరికీ తెలిసే ఉండిద్ది, యువా టీవీ అని ఆమీర్ అన్న, వాస్తవానికి అతను ఒక ముస్లిం అయినప్పటికీ కూడా ఎక్కడ భేషభావాలు కానీ వేరే ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నికార్సుగా ఏదైతే వాస్తవం ఉందో ఎవరికి ఒక స్టాండ్ తీసుకోకుండా ఏదైతే నిజం ఉందో ఒక గంట కాదు 5 గంటలు లేట్ అయినా సరే తన సొంత నెట్వర్క్ ద్వారానో తెలిసిన వ్యక్తుల ద్వారానో దాని గురించి ఎంక్వైరీ చేసి ఒక ఆరోపణ వచ్చినా ఒక న్యూస్ వచ్చినా అది ఎంతవరకు నిజం ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మాత్రమే తను ప్రజెంట్ చేస్తాడు ఆ న్యూస్ని. అలాంటి వ్యక్తిని ఎవరైతే సాంబశివరావు ఉన్నాడో చూస్తూనే ఉన్నాం, గత వారం 10 రోజులుగా చాలా మందిని చీట్ చేశాడని, పెట్రోల్ బంక్ విషయంలో స్థల వివాదంలో చాలా జరిగినాయి. అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో చెప్పాడు. అతను మాట్లాడుతూ అసలు ఎంత దారుణం అనిపించింది అంటే, ఎంత బాధ అనిపించింది అంటే ఇతను సపోర్ట్ చేసే వ్యక్తులకు సపోర్ట్ చేయకపోయినా, తెలుగుదేశం కానీ చంద్రబాబు కానీ లేదా పచ్చ మీడియాలో జాయిన్ అవ్వకపోయినా, ఒక వ్యక్తి తన సొంత ఆలోచనలను, ఉద్దేశాలను, వార్తలను తను చదివి వినిపిస్తే అది ఇతనికి వినసొంపుగా లేకపోతేనో, వీరికి అనుకూలంగా లేకపోతేనో, కేవలం వారి మతం ఆధారంగా వారిని పాకిస్తాన్ వ్యక్తి, పాకిస్తానోడు అనడం నిజంగా ఎంత దారుణం అండి. ఇది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. ఇది మొదటిసారి కాదు, గతంలో ఒకసారి ఇట్లానే అన్నాడు ఆమీర్ని పట్టుకొని పాకిస్తాన్ అతడు అని చెప్పి, మళ్ళీ ఈ రోజు మాట్లాడుతూ ఆ పాకిస్తాన్ నా గురించి రాశాడు అని చెప్పేసి. నువ్వు ఎవరి మీదైనా సరే ఉన్నవి లేనివి తప్పుడు వార్తలు ప్రసారం చేయొచ్చు, డిబేట్లు పెట్టొచ్చు, నీ ఇష్టం వచ్చిన అట్లుగా వాళ్ళని చిత్రీకరించవచ్చు. కానీ నీ మీద వచ్చే ఆరోపణలు కానీ వార్తలను కానీ అన్ని ఛానల్లో వచ్చిన తర్వాత ఒక యూట్యూబర్, ఒక సాధారణ యూట్యూబర్ ఇది జరుగుతున్నది, ఇది జరుగుతున్న వార్త, ఇవి వినిపిస్తున్నాయి అని చెప్తే మాత్రం అతను నువ్వు పాకిస్తాన్ వాడు అంటావా? ఏ హక్కు ఉంది నీకు? ఒక వ్యక్తి మతాన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి క్యారెక్టర్ని, ఆ వ్యక్తిని అంత తీవ్రంగా అవమానించడం నిజంగా జర్నలిజంలో ఉందా ఇది ఎక్కడన్నా? అసలు నిజంగా నువ్వు జర్నలిజంకి సంబంధించి ఆ జర్నలిజం కానీ మాస్ కమ్యూనికేషన్ సంబంధించిన కోర్స్ ఏదన్నా చదివే జర్నలిస్ట్ సాంబశివరావు నాకు అర్థం కావట్లా. నిజంగా ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను నేరుగా TV5 యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలా పరిధి దాటి తన ఫ్రస్ట్రేషన్ అదుపు చేసుకోలేక తన మీద ఎవరైతే వార్తలు చదువుతున్నారో, తన గురించి వచ్చిన వార్తలను ఎవరైతే ప్రసారం చేశారో వాళ్ళని వారి కులాల ఆధారంగా, మతాల ఆధారంగా నువ్వు భారతదేశస్తుడివి కాదు, పాకిస్తాన్ వాడివి అంటూ హేళనగా చులకన చేసి మాట్లాడుతూ నిజంగా నేను TV5 యాజమాన్యం సాంబశివరావును సమర్థిస్తుందో ఇది కొత్తేమి కాదు. గతంలో పోసాని కృష్ణమురళి గారి దగ్గర డిబేట్లో మాట్లాడుతూ కూడా ఎవరైతే ఈ సినిమా ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫీమేల్ వాళ్ళని ప్రాస్టిట్యూట్ లేరా అని అడగటం, బహిరంగంగా అడగటం కూడా మనందరం విన్నాం. కాబట్టి ఎటువంటి కనీస అర్హత లేకుండా కేవలం కులపిచ్చి లేదంటే పార్టీ పిచ్చే ప్రామాణికంగా ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి వార్తలు చదివిస్తూ డిబేట్లు చేస్తూ నిత్యం విషం చల్లడం, బురద చల్లడం ఇదే పనిగా పెట్టుకున్న TV5 సాంబశివరావుని ఈరోజు ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రభాకర్ గారో లేదా యూకేలో ఉన్న ప్రదీప్ గారో వీరు వారి సొంత ఆలోచనలు చెప్తున్నా కూడా అవి లేదు, వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, వీళ్ళే చెప్పేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఆర్టికల్ 19 ప్రకారం కానీ ఎట్లా చూసుకున్నా కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొద్దా? ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించుకునే కదా సాంబశివరావు గారు మీరు అందరి మీద బురద జల్లుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ నీకు చేతనైతే నీ మీద వచ్చిన విమర్శలకి సమాధానం చెప్పు, లేదా ఎదురు వ్యక్తి చేస్తున్న తప్పు అయితే దాన్ని ఎత్తి చూపించు. అంతేగాని చేతగాక అది ఏమనాలో కూడా తెలియదు. ఇంకా నీకన్నా ట్రాన్స్జెండర్లే రైట్ ఏంటి? ఒక వ్యక్తి మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ మతం ఆధారంగా అంటే పోనీ చెప్పమను, చంద్రబాబును లోకేష్ను స్టేట్మెంట్ ఇమ్మను, ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ తెలుగుదేశం పార్టీ దృష్టిలో, తెలుగుదేశం అనుకూల దృష్టిలో అందరూ పాకిస్తాన్ వాళ్ళే, తెలుగుదేశంకి ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు యాగనిస్ట్గా ఉన్నాళ్ళు అని చెప్పి ఒక మాట చెప్పమనండి చంద్రబాబును లోకేష్ను. లేదు నువ్వు గంటల డిబేట్ పెడతావు కదా, దాని మీద పెట్టు. చంద్రబాబు సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే ఇండియన్స్, చంద్రబాబు సపోర్ట్ చేయని వాళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పేసి. నేను ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నానంటే, ఆమీర్ అనే వ్యక్తి నిష్పక్షపాతంగా ఉంటాడు. చాలాసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా మిస్టేకులు చిన్న జరిగినా నిరభ్యంతరంగా ప్రశ్నించాడు. అలా ప్రశ్నించినప్పుడు నేను 1-2 సందర్భాలు అడిగా, ఆమీర్ అన్న కొంచెం చూసి చూడనట్టు పోవాలి కదా, మా పార్టీ వాళ్ళు ఎవరో తెలుసో తెలియక చేస్తారు అంటే ఇది
నేను ఒక జర్నలిజంగా ఉన్నాను, జర్నలిస్ట్గా ఉన్నాను, జర్నలిజంలో తన మన భేదం ఉండదు, తప్పు ఎవరు చేసినా చెప్పాల్సిందే, నాకు ఎవరో ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, ఎవరు మంచి చేస్తే వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తా, ఎవరిని తప్పు చేస్తే వాళ్ళని క్వశ్చన్ చేస్తా అని అంత నిస్వార్థంగా ఉన్న మనిషిని ఈరోజు ఆ మనిషిని ఏమి అంటానికి లేక అతను ఓ 10 మందికి ఉపాధి కలిగిస్తున్నాడు. అతనేం సాదాసీదా మనిషి కాదు. గుర్తుపెట్టుకో, తెలియకపోతే తెలుసుకో సాంబశివరావు. నీలాగా చిల్లర కోసమో ప్యాకేజ్ కోసమో బూట్లు నాకే వ్యక్తిత్వం కాదు అతనిది. చాలా హుందాతనమైన మనిషి, రైతు కుటుంబం నుంచి వచ్చాడు, కష్టాలంటే ఏదో తెలిసిన వ్యక్తి, తన కింద 10 మందిని ఉపాధి కల్పించాడు. అది అతని వ్యక్తిత్వం. కాబట్టి సాంబశివరావు ఇప్పటికే 2 సార్లు పరిధి దాటి ఒక వ్యక్తిని ఎంత చులకన చేయాలో అంత చులకన చేసి మాట్లాడావు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ మాట్లాడే క్రమంలో నువ్వు ఇంకా దిగజారిపోతున్నావు. నువ్వు రోజు చేసే బురద చల్లటం, విషం చెమ్మటం, ఇవన్నీ ఒక నెక్స్ట్ లెవెల్. అయితే ఒక వ్యక్తి భారతీయుడు కాదు పాకిస్తాన్ అంటావు. నిజంగా చెప్పుతో పెట్టి నిన్ను కొట్టినా సరే నీకు సిగ్గు రాదు, బుద్ధి రాదు. టీవీ5 యాజమాన్యమైనా సరే ఇప్పటికైనా ఇతనికి బుద్ధి వచ్చే విధంగా చేస్తారని ఆశిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రజానీకం కూడా ఇలాంటి వ్యక్తికి, ఎవరైతే మన అమీర్ అన్న ఉన్నారో అతనికి తోడుగా నిలవాల్సిన అవసరం, బాధ్యత మనందరికీ ఉంది. నా వంతుగా నేను అమీర్ అన్నకు తోడుగా నిలుస్తున్నాను, మీరు కూడా నిలుస్తారని చెప్పి భావిస్తూ థ్యాంక్ యూ.